దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 53. గరిట పట్టుకోవటం తెలియని ఆనందికి దగ్గరుండి నేర్పిస్తున్న అశ్విన్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఎందుకు చైతన్య ఇలా తొందరపడుతున్నావు? ప్రాఫిట్ షేర్స్ గురించి కోర్టు వరకు వెళ్ళడం అవసరమా అని అడుగుతాడు అమర్. ఇప్పటి వరకు వెళ్లకుండా తప్పు చేశాం మావయ్య. అందుకే ఆనంద్ జీవితం నాశనమైంది. అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉంటే మన ఆర్థిక సమస్యలు తీరిపోయి ఆనంది హ్యాపీగా ఉండేది. దయచేసి ఇక ఈ విషయంలో ఏమీ మాట్లాడకండి మావయ్య, ప్లీజ్ అని చెప్పి చైతన్య బాధగా వెళ్ళిపోతాడు. నందిత కంపెనీతో టైఅప్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవటం ఆమరికి ఇష్టం లేక నందితతో ఈ బంధం కూడా తెగిపోతుందన్నమాట అని అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు. దమయంతి గారు కొడుకు మనసులో ఉన్న బాధ గ్రహించి మౌనంగా ఉండిపోతుంది. నందిత కూడా ఆ విషయం గురించి ఆలోచించి, మనం అనుకున్నది సాధించాం కదా అశ్విన్, ఇక వదిలే, వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ షేర్ చేసి క్లియర్ చేసుకో. ఇక బిజినెస్లో వాళ్ళకి మనకి సంబంధం లేకపోతే మంచిది అని అంటుంది. సరేనమ్మా, రేపు ఆఫీస్కి వెళ్ళి ఆ విషయాలు చూస్తాను అని అంటాడు అశ్విన్. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆనందిని కూడా తీసుకువెళ్ళి నీ భార్యగా ఆఫీస్ స్టాఫ్కి పరిచయం చేయి. ఆనందికి కూడా ఆఫీస్ బాధ్యతలు అప్పజెప్పు అని అంటుంది నందిత. తన ఇంట్లోనే మనకు తలనొప్పులు తీసుకొస్తుంది కదమ్మా, ఇప్పుడు ఆఫీస్ బాధ్యతలంటే అని ఆగిపోతాడు. ఆనందికి ఇంటి పనుల గురించి తెలియదేమో కానీ ఆఫీస్ బాధ్యతలు బాగానే నిర్వర్తిస్తుంది అశ్విన్. తను ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు తన వర్క్లో ఉన్న నైపుణ్యత నేను చూశాను. బిజినెస్ దగ్గర ఆనంది విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదులే. పైగా ఇప్పుడు టైఅప్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే మన రెండు కంపెనీలు పోటాపోటీ అవుతాయి కాబట్టి ఆనంది ఆఫీసులోకి రావటం మనకి చాలా ముఖ్యం అని అంటుంది. నిజమేనమ్మా, నీ ఆలోచన నాకంత తొందరగా రాలేదు. వాళ్ళకు పోటీగా మనం కాదు, ఆనంది అయ్యేలాగా చూస్తాను అని అంటాడు. గుడ్ అంటూ లేచి, బయట నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ తింగర్ది ఎక్కడుంది అని చూస్తుండగా కిచెన్లో ముత్యాలు ఆనందికి వంట చేయడం నేర్పిస్తూ ఉంటుంది. ముత్యాలు బెండకాయలు కట్ చేస్తూ, ఇలా బెండకాయలు అడ్డంగా కట్ చేయాలమ్మా అని చెప్తూ ఉంటుంది. ఆనంది అక్కడ గట్టు మీద కూర్చొని క్యారెట్ తింటూ, అడ్డంగానే ఎందుకు కట్ చేయాలి, నిలువుగా ఎందుకు కట్ చేయకూడదు అని ప్రశ్నలు వేస్తుంది. నీ తింగరి క్వశ్చన్స్ ఆపి ముత్యాలు చెప్పినట్టు నేర్చుకో అని అంటూ అశ్విన్ అక్కడికి వస్తాడు. యముడు రాగానే క్యారెట్ అలాగే చేతిలో పట్టుకొని భయంగా చూస్తుంటుంది. ముత్యాలు కూరగాయల ముక్కలు కడాయిలో వేసి కలిపి, ఇవి కాస్త చూస్తూ ఉండండమ్మా, నేను వెళ్ళి బయట మన కరివేపాకు చెట్టుకి కరివేపాకు తెంపుకొని వస్తాను అని అంటుంది. సరే ముత్యాలు, వెళ్ళిరా అని అంటుంది ఆనంది. తను ఆ గట్టు మీద కూర్చొని కడాయిలో వేగుతున్న కూరగాయల ముక్కల వైపు చూస్తూ ఉంటుంది. అవి అడిగంటి మాడిపోతున్న స్టేజీలో ఉంటాయి. వాటిని కలపకుండా అలాగే వాటివైపు చూస్తున్న ఆనందిని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి వాటివైపు అలా చూస్తున్నావు అని అడుగుతాడు అశ్విన్. వాటివైపు చూస్తూ ఉండమని ముత్యాలు చెప్పి వెళ్ళింది కదా, అందుకే చెప్పింది విని బుద్ధిగా చూస్తున్నాను అని అంటుంది. తన మాటలకి యమకి చిర్రెక్కుతూ, ఏ రాక్షసి, చూడమంటే అలా గుడ్లు వెళ్ళబెట్టి మాడుతున్నా కూడా చూస్తూ కూర్చోవడం కాదు, అవి మాడిపోతున్నాయి, వచ్చి గరిటతో కలుపు అని అంటాడు. ఆ విషయం ముత్యాలు చెప్పలేదు కదా, ఓన్లీ చూస్తూ ఉండండమ్మా అని చెప్పి వెళ్ళింది, అందుకే నేను కూడా చూస్తున్నాను అని సమాధానం ఇస్తుంది. చూడండి అంటే అవి మాడిపోకుండా చూడమని అర్థం అని అంటాడు కోపంతో. ఏంటో, ఈ ఇంట్లో నువ్వు మీ అమ్మే అమాయకులు అనుకున్నాను. మీ ఇద్దరికన్నా ముత్యాలు ఇంకా అమాయకంగా ఉంది. అదేదో ముత్యాలు నాకు క్లారిటీగా చెప్పొచ్చు కదా అని అంటుంది. పచ్చ కామెల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందంట, అలా ఉంది నీ పరిస్థితి.
ముందు గట్టు దిగి వచ్చి ఆ ముక్కలు గరిటెతో కలుపు అని అంటాడు. నాకు గరిటె పట్టుకోవటమే రాదు. ఇక కలపడం ఎందుకొస్తుంది అమ్మా అని చెప్పి చేతిలో ఉన్న క్యారెట్ తింటూ ఉంటుంది. తినడమైతే బాగా వస్తుందా అని అడుగుతాడు. ఓ, తినడంలో నేను ఫస్ట్. నువ్వు కూడా నాతో పోటీ పడలేవు అమ్మా అని అంటుంది పళ్ళు వికిలించి నవ్వుతూ. ముందు ఆ పళ్ళు వికిలించడం ఆపి వచ్చి గరిట పట్టుకో అని అంటాడు. నిజంగా నాకు గరిట పట్టుకోవటం తెలియదు అమ్మా అని అంటుంది తన అమాయకత్వంతో. తను మాటల్లో ఉండగానే కూర అడుగు అంటుతూ ఉంటుంది. రాక్షసి, ముందు దిగవే అని చెప్పి తనని పట్టుకొని కిందికి దింపి స్టవ్ దగ్గరకు తీసుకొచ్చి గరిట ఇలా పట్టుకోవాలి అని తన చేతికి గరిటిచ్చి తన చెయ్యి మీద నుంచి చెయ్యి పట్టుకొని ఇలా ముక్కలు కలపాలి అంటూ తన వెనుకగా నిలబడి తన చెయ్యి పట్టుకొని కలుపుతూ చెప్తూ ఉంటాడు. అశ్విన్ అంత దగ్గరగా ఉంటే భయం, కంగారుతో అశ్విన్ చెప్పేది ఏదీ తనకి ఎక్కడం లేదు. అశ్విన్ తన వెనుకగా దగ్గరగా నిలబడి తన చేయి పట్టి గరిటెతో ముక్కలు కలుపుతుంటాడు. అంత దగ్గరగా ఉన్న అశ్విన్ని చూస్తుంటే ఆనంది గుండె వేగం పెరుగుతూ, ప్లీజ్ అమ్మా, నువ్వు నాకు అంత దగ్గరగా ఉండొద్దు, దూరం జరుగు అని అంటుంది. తన పరిస్థితి అర్థం చేసుకోలేని యముడు, ఏం, ఎందుకు అంటూ తన చేయి పట్టి ముక్కలు కలుపుతుంటాడు. అలా మాట్లాడేటప్పుడు దాదాపు అశ్విన్ పెదవులు తన మెడకు తగులుతూ ఉంటాయి. ఆ పెదవుల స్పర్శకి తన గుండె వేగం ఇంకా పెరుగుతూ, నువ్వింత దగ్గరగా ఉంటే నాకేదో అవుతుంది, ప్లీజ్ అమ్మా అని అంటుంది. ఏమవుతుంది అంటూ అశ్విన్ కూడా తనకు తానుగా చూసుకునేసరికి ఆల్మోస్ట్ ఆనందిని హక్ చేసుకున్నట్టుగానే ఉంటాడు. ఆ విషయం అశ్విన్ కూడా అర్థమై వెంటనే వెనక్కి జరుగుతాడు. దాంతో ఆనంది లాంగ్ బ్రీత్ తీసుకొని హమ్మయ్యా అని అనుకొని, నేను నీ దగ్గర వంట నేర్చుకోను, వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఏయ్ ఆగు, వెళ్ళటానికి వీల్లేదు అంటూ తన చేయి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. దాంతో ఆనంది బలంగా వచ్చి అశ్విన్ ఛాతి మీద పడుతుంది. తను పడిన విధానానికి ఈసారి అశ్విన్ కూడా షేక్ అవుతాడు. తెలియకుండానే తన నడుం చుట్టూ ఒక చెయ్యి మొత్తం బిగించి తనని చూస్తుంటాడు. ఆనంది కూడా కళ్ళారపకుండా అశ్విన్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇలా కొన్ని నిమిషాలు వాళ్ళ మధ్య చూపులు కలుస్తుంటాయి. ఈలోపు స్టవ్ మీద ఉన్న ముక్కలు అడిగంటి మాడిపోతుంటే ఆ వాసన అశ్విన్ గ్రహించి వెంటనే తనని వదిలేసి, ఏయ్, ముక్కలు మాడిపోతున్నాయి, ముందు గరిట పట్టి కలుపు అని అంటాడు. అశ్విన్ లోకంలోని ఉండిపోయిన ఆనంది తల ఊపి అశ్విన్ వైపు చూస్తూ వెళ్ళి కడాయిలో ఉన్న గరిట పట్టుకుంటుంది. పొరపాటుగా ఆ గరిటను కిందిగా పట్టుకునేసరికి సుర్రున అంటుకుపోయి అబ్బా అంటూ వేలు వెనక్కి తీసుకొని కాలిన బాధతో చెయ్యిని విసురుతూ ఎగురుతూ ఉంటుంది. అది చూసి అశ్విన్ కూడా జాలిపడుతూ, ఏయ్, ఏం కాదు, అలా ఎలా గరిట పట్టుకున్నావు అంటూ ఎర్రగా కందిపోయిన తన వేలును పట్టుకొని చూస్తాడు. అప్పటికే వేలు కాలిన మంటకి ఆనందికి కన్నీళ్ళొస్తూ, ఈ కిచెన్ అంటే పెద్ద భూతం, నరకం, అందుకే నేను కిచెన్లోకి రాను అన్నాను అంటూ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ కాస్త దానికే హైరాణ పడుతూ ఎగురుతూ ఉంటుంది. వేలు బొబ్బ కూడా వచ్చేసరికి అశ్విన్ ఇంకా జాలి పడుతూ ముందు స్టవ్ ఆఫ్ చేసి అక్కడే ఉన్న ఆయింట్మెంట్ అందుకొని తన వేలికి రాస్తూ, ఏం కాదు, వెంటనే తగ్గిపోతుంది అని అంటాడు. కానీ ఆనందికి ఇవన్నీ కొత్త కాబట్టి ఆ మంట తన నషాలానికి ఎక్కుతూ కన్నీళ్ళు పెడుతూ ఉంటుంది. తన కన్నీళ్ళు చూసి బాధపడుతూ, ఈ మాత్రానికి ఏడుస్తారా, ఈ చిన్నదానికే ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా అని నిదానించి అంటుండగా ముత్యాలు కరివేపాకుతో అక్కడికి వచ్చి, ఏమైందమ్మా అని అడుగుతుంది బొబ్బ ఎక్కిన వేలు వైపు చూస్తూ. ఈ యమ నా వేలుని కాల్చాడు ముత్యాలు, చూడు అంటూ వేలు చూపిస్తుంది. బొబ్బ ఎక్కిన వేలు చూసి ముత్యాలు కూడా జాలిపడుతూ, అయ్యో, అలా ఎలా చేశారు బాబుగారు అని అంటుంది. తానేదో కళ్ళు నెత్తి మీద పెట్టుకొని గరిట పట్టుకొని వేలు కాల్చుకుంది ముత్యాలు అని అంటాడు.
కళ్ళు పెట్టింది నెత్తి మీద కాదు, నీ మీద. నిన్ను చూస్తూ నా చెయ్యి కాల్చుకున్నాను అని ఏడుస్తూ చెప్తుంది. ముందు మీరు ఇక్కడి నుంచి పదండమ్మా అని చెప్పి ముత్యాలు తను బయటికి తీసుకుని వెళ్తుంది. తను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అశ్విన్ మనసు తెలియకుండానే భారంగా మారిపోయింది. నందిత కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సడన్‌గా కారుకి కాస్త దగ్గరలో అమర్ అడ్డుగా వచ్చి నిలబడతాడు. అది చూసి నందిత ఎక్కడ అమ్మాన్ని ఢీకొంటుందేమోననే భయంతో తన గుండె హడలిపోయి బ్రేక్ నొక్కుతుంది. ఆ కార్ దాదాపు అమర్‌కి దగ్గరగా వెళ్లి ఆగుతుంది. ఆల్మోస్ట్ ఆ కారు అమర్‌కి ఢీకొంటుంది అన్న భయంతో నందిత ఉండిపోయి ఇంచు దూరంలో అమర్‌కి కారు తగలకుండా ఆగేసరికి ఊపిరి పీల్చుకుంటుంది. అమర్ చేతులు కట్టుకొని సీటు డ్రైవింగ్‌లో కూర్చున్న తన వైపు కోపంగా చూస్తుంటాడు. నందిత కోపంగా కార్ డోర్ తీసి దిగుతూ, "నీకసలు బుద్ధుందా? అలా ఎలా కార్‌కి అడ్డొచ్చావు? కాస్త ఉంటే ఏమయ్యేదో తెలుసా?" అని ఆవేశంగా తిడుతూ అమర్ దగ్గరికి వస్తుంది. "నాకేమైతే నీకెందుకు? నేనంటే నీకు ద్వేషం, కోపం, పగ అన్నీ ఉన్నాయి కదా! మరి అదేదో నా చావు రూపంలో తీర్చుకో" అని అమర్ సూటిగా చూస్తూ అంటాడు. చావు అనగానే నందిత ఇంకా కోపం తెచ్చుకుంటూ, "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు" అని అంటుంది. అమర్ బాధగా నవ్వుతూ తనకి ఇంకా దగ్గరగా వచ్చి, "నా మీద నీకు కోపం, పగ, ద్వేషం ఉందన్న మాట నిజమే కానీ, నీ మనసులో నా మీద అంతకంటే ప్రేమ కూడా ఉందని ఇంతకుముందు నీ మొహంలో కలిగిన భయం రూపంలో నాకు తెలిసింది బంగారం" అని అంటాడు. ఆ మాటలకి నందిత తడబడుతూ, "ప్రేమ లేదు, దోమ లేదు. నీ స్థానంలో ఎవరున్నా నేను ఇలాగే భయపడేదాన్ని" అని అంటుంది. "భయపడేదానివే, అది కాదని చెప్పను. కానీ ఆ భయం వేరు. ఎక్కడ భర్త చనిపోతాడనే భయం వేరు. నీ భర్తకు ఆపద కలగబోతుందనే భయం నీ మొహంలో నాకు క్లియర్‌గా అర్థమైందిలే. ఇంక నువ్వు దాన్ని సమర్థించుకోవాలని చూడకు" అని అంటాడు. "ముందు మాటలాపి నా దగ్గరికి ఎందుకొచ్చావో చెప్పు" అని అడుగుతుంది. "ఆనందిని ఎందుకు కోడలుగా చేసుకున్నావు?" అని అడుగుతాడు. "నీ మీద పగ సాధించడం కోసం చేసుకున్నాను" అని సూటిగా కోపంతో చెప్తుంది. "నువ్వు కరెక్ట్‌గా ఏ ఉద్దేశంతో ఆనంది పెళ్లి అశ్విన్‌తో చేశావో నాకు తెలీదు కానీ, ఒక రకంగా ఆనందిని అశ్విన్‌కిచ్చి పెళ్లి చేసి రమేష్ దేవిలా కృతజ్ఞత తీర్చుకున్నావు నందిత" అని అంటాడు. ఆ పెళ్లి గురించి పాజిటివ్‌గా మాట్లాడడం చూసి నందిత ఆశ్చర్యపోతుంది. అసలు ఆనందిని అశ్విన్‌కిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. వచ్చి ఉంటే బహుశా నేనే ఈ పెళ్లిని జరిపించేవాడినేమో అని అంటాడు. "హలో మిస్టర్ అమరేంద్ర గారు. ఈ పెళ్లి నేను పంతం కోసం జరిపించాను కానీ, మీకేదో మేలు చేద్దామని కాదు. ఆ అమ్మాయిని అందరూ కలిసి ఎంతో గారాబంగా పెంచారు కదా! తను బాధపడుతుంటే మీరు కన్నీళ్లు కార్చాలని ఈ పెళ్లి చేశాను" అని అంటుంది. భార్య మాటలకి అమర్ బాధగా నవ్వుతుంటాడు. "మర్యాదగా నా కార్‌కి అడ్డు తప్పుకో. నేను వెళ్ళాలి" అని నందిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళబోతుంటే, అమర్ తన చేయి పట్టుకొని ఆపి, నందితని వెనక నుంచి కాస్త కోపంగా హగ్ చేసుకొని, "ఆ ఆనందిని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే నిన్ను, నీ కొడుకుని ఊరుకోను. జాగ్రత్త" అంటూ బెదిరిస్తుంటాడు. అమర్ మాటలకి, అతను పట్టుకున్న విధానానికి కోపం తెచ్చుకుంటూ, "వదులు నన్ను" అంటూ విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ అమర్ తన నడుం చుట్టూ ఇంకా చేతులు బిగించి పట్టుకొని తన మెడ మీద ముద్దు పెడుతుంటాడు. ఆ ముద్దుకి తన శరీరం షేక్ అవుతూ, "ఏంటిది? మర్యాదగా వదులు" అని అంటుంది. అమర్ బలవంతంగా తన్ని ఎదురుగా తిప్పుకొని అంతే బలవంతంగా తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. అమర్ అలా ముద్దు పెడుతుంటే నందిత కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. తన కన్నీళ్లు చూడగానే అమర్ బాధగా తనని వదిలేస్తాడు. "ఐ హేట్ యూ" అని కోపంగా చెప్పి నందిత కారు స్టార్ట్ చేసుకుని ర్యాష్‌గా వెళ్ళిపోతుంటుంది. తన బాధ అర్థమైన అమర్ కళ్ళలో కూడా కన్నీటి పొరలు కమ్ముకుంటాయి. ఆనంది బొబ్బ ఎక్కిన వేలుని చూసుకొని
ఆ వేలుని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో పెట్టి, "ఈ అమ్మ, కొడుకు నా కోసమే పుట్టారట్టుంది" అని అనుకుంటూ రూమ్‌లో ఏడుస్తుంటుంది. కొద్దిసేపటికి అశ్విన్ భోజనం ప్లేట్‌తో అక్కడికి వచ్చి, "ఇంకా లంచ్ చేయలేదంట?" అని అడుగుతాడు. "ఇక్కడ వేలు కాలి చస్తుంటే ఎలా భోజనం చేయను?" అని అడుగుతుంది కోపంగా. "ఒక వేలు కాలినందుకే ఒళ్ళంతా కాలినంతగా రాద్ధాంతం చేస్తున్నావేంటి? వంట పనులు చేసేటప్పుడు ఇలాంటివి మామూలే. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి" అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కాలిన వేలిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిందంటే చైతన్య చూడకుండా ఊరుకుంటాడా? ఇప్పుడు అది చూసి చైతన్య తీసుకునే స్టెప్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.